మమ్మీ ఈరోజు ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తా మమ్మీ నీకు. అడుగు పవిత్ర క్వశ్చన్స్. అంటే ఏం లేదు మమ్మీ, ఇప్పుడు ప్రెసెంట్ ఐబొమ్మ మీద మనం ఫోన్ ఓపెన్ చేయగానే, యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఐబొమ్మ మీద చాలా న్యూసెస్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇమ్మడి రవి అనే పర్సన్ అరెస్ట్ అయ్యారు, అదే హ్యాక్ చేసి మూవీస్ పెడుతున్నారు అని చెప్పి. సో నీ ఒపీనియన్ ఏంటి మమ్మీ? అంటే ఇప్పుడు మనం థియేటర్స్కి వెళ్ళి ఒక 500 పెట్టి ఒక మూవీ టికెట్ కొంటాము, నచ్చినా నచ్చకపోయినా మనం చూస్తాం అది మూవీ ఎండ్ వరకు, ఎందుకంటే 500 పే చేసాం. మళ్ళీ మధ్యలో ఆకలేసిన 3 అవర్స్లో ఇన్ కేస్ మాల్స్లో అయితే ఒక పాప్కార్న్ కొనడమంటే 600, 700, 800 అంటారు. నువ్వు నాకు ఇవ్వవు, నేను అంత పెట్టి సినిమా చూడడం అవసరమా, ఇంట్లోనే వస్తుంది కదా, నాకు ఒకసారి నన్ను తిడతావు కదా. నీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఇలా దొరికారు మూవీస్, ఇలా మూవీస్ రూల్లో అదే ఐబొమ్మలో పెడుతున్నారు కదా, నీ ఒపీనియన్ ఏంటి అసలు? ఏమనుకుంటున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాక్ చేయడం రాంగ్, కానీ ఆ పర్సన్ ని ఏదో శిక్ష వేయడం అనేది కూడా రాంగే. ఎందుకు అంటే ఆయనకున్న టాలెంట్ ని మనము అప్రిషియేట్ చేయాలి. అతనికి అంత టాలెంట్ ఉందో, ఒక మూవీని సేమ్ థియేటర్లో ఉన్న క్వాలిటీ ఆయన మెయింటైన్ చేసుకొని జనాలకి ఇస్తున్నాడు అంటే అది చాలా ఎంతో టాలెంట్ ఉంటే గానీ అది బయట పెట్టలేరు. కాబట్టి ఆయన టాలెంట్ని అయితే గవర్నమెంట్ యూజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు తను హ్యాకర్స్ దొరుకుతారు ఆయన త్రూనా, ఆయన టాలెంట్ అంత ఎక్కువ ఉంది కాబట్టి. కానీ ఆయన వెళ్ళే వే రాంగ్. ఎందుకు అంటే ఇప్పుడు ఆ మూవీ డౌన్లోడ్ చేస్తున్నారు, దాంట్లో మధ్యలో వచ్చిన యాడ్స్ ఉంటాయి, బెట్టింగ్ యాప్స్ అవన్నీ కూడా. ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు నువ్వు చదువుకున్నావు కాబట్టి ఈ యాప్స్ బాగుంది బాగోలేదని నీకు తెలుస్తుంది. నాలాంటి వాళ్ళు ఏంటి, ఈ యాప్స్ నొక్కితే డబ్బులు వస్తాయేమో అంటే చదువు కొంచెం లేని వాళ్ళకి అంత అవగాహన ఉండదు కాబట్టి ఆ హ్యాక్స్ ఆన్ చేస్తారు, మన తలక డీటెయిల్స్ అన్ని వెళ్ళిపోతాయి, మన దగ్గర ఉన్న మనీ పోతుంది. మళ్ళీ కొంతమంది బ్లాక్ మెయిల్ కూడా చేస్తారు మన డీటెయిల్స్ అన్ని తీసుకొని. అవును, ఇప్పుడు ఫ్యామిలీలో ఇప్పుడు మన అకౌంట్ లో ఇప్పుడు నేనే ఉన్నాను, మీ డాడీ నాకు కొంత అమౌంట్ నా బ్యాంక్ బ్యాలెన్స్ వేసారు అంటే దేనికి? రేపు పొద్దున్న నేను ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, గబుకు నువ్వు మార్కెట్కి వెళ్ళినా నీకు దేనికైనా పనికి వస్తుందని నాకు వేసారు. నేనేదో నెట్ లో చూస్తూ ఈ మూవీ చూస్తూ ఇదేదో యాప్ వచ్చింది 1 లక్షకి 2 లక్షలు అయిపోద్దని చెప్పి నేను అది ఆన్ చేయగానే 1 లక్ష పోయింది అనుకో, మీ డాడీకి నేనేం సమాధానం చెప్పగలను? అవును మమ్మీ, అది ఇది కదా. తర్వాత దాని మీద డిస్కషన్స్ వస్తాయి, నేను డాడీకి డబ్బులు అడగడం చేయడం వల్ల దానివల్ల నాకు ఇంట్లో డిస్కషన్స్ వస్తాయి. ఈ డిస్కషన్స్ పెరిగి లక్షలు పోగొడుతున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు, నీకు డబ్బులు విలువ తెలియదు ఏట్లేదని అంటే అప్పుడు ఆ పర్సన్ ఏం చేయాలి? సూసైడో ఏదో చేసుకొని లైఫ్ ని కోల్పోవాలి. ఫ్యామిలీ అనవసరంగా విడిపోతారు. మూవీ అంటే మూవీలో యాడే కదా, అంటే అతను చెప్పి ఒక లింక్ తోని మొత్తం లైఫ్ అంటే ఫ్యామిలీ మొత్తం పాడైపోయి, ఇప్పుడు తల్లి చనిపోయినా పిల్లలకి ఇబ్బంది, భార్య లేకపోయినా భర్తకి ఇబ్బంది, ఇదనమాట ఒక ఫ్యామిలీలో పూర్తిగా స్పాయిల్ అయిపోయినట్టే. ఇప్పుడు మరి ఆ పర్సన్ ని మంచిగా ఒక గవర్నమెంట్ యూజ్ చేసుకుంటే బెస్ట్ అంటావా? గవర్నమెంట్ అండర్ లో ఉంచేసి ఆయన ఏం చేస్తున్నారు కూడా గవర్నమెంట్ గమనించుకొని ఆయన టాలెంట్ ని మటుకు యూజ్ చేసుకుంటే చాలా బాగుంటది. ఎందుకు అంటే ఆయన టాలెంట్ అంత ఎక్కువ లేకపోతే సేమ్ థియేటర్లో ఆడినట్టు మన ఐబొమ్మలు ఇస్తున్నాడంటే అది గ్రేటే కదా. అవును, ఇప్పుడు ఐబొమ్మ క్లోజ్ అయిపోయింది అంటున్నారు. మరి చాలా మందికి అది బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక సినిమా మన ఫోన్లో వస్తుంది అంటే చక్కగా ఏదో ఒక టైం మిడ్నైట్ అయినా డౌన్లోడ్ చేసుకొని చూసుకున్న రోజులు కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు ఆ యాపే కనిపించట్లేదు. ఇప్పుడు నువ్వు మరి నాకు సినిమా హాల్కి పంపిస్తావా? మరి మరి ఎలా మమ్మీ? చూడపోతే మాని అలా ఎలా మమ్మీ? మన కోసమే కదా సినిమా తీస్తున్నారంటే మన కోసమే వాళ్ళు సాక్రిఫైస్ చేయాలమ్మా, మన కోసమే వాళ్ళు ప్రజలు సామాన్య. అంటే ఇప్పుడు ఏంటి టికెట్ రేట్ ఎక్కువ ఉందని చెప్పి నువ్వు పంపించని అంటున్నావు. సామాన్య ప్రజలు వస్తున్నారు, ఇప్పుడు నీకు పంపించాలమ్మా, నీకు పంపించాలంటే 2000 ఉండాలమ్మా. నువ్వు ఫ్రెండ్స్ తో వెళ్తావు, టికెట్ తీస్తావు, 1000 రూపాయలు, ఫుడ్ తినడానికి 1000 రూపాయలు, వెళ్ళడానికి ట్రావెలింగ్ ఖర్చులు అవి ఇవి ఇచ్చి నీకు నేను పంపిస్తాను, ఇంకా మన పల్లెటూరులోనే పంపిస్తాను. ఆ డబ్బులతోని మీ తమ్ముడు ఉన్నాడు, వాడు స్కూల్ ఫీజు అంటే ఈ టర్మ్ ఫీజులో ఒక ఫీజు కట్టిగలను కదా నేను. అవును, నీకు మూవీకి పంపించే కన్నా తమ్ముడు ఫీజు నాకు ఇంపార్టెంట్ కదా. ఏదో మూవీకి వెళ్ళాము పని, అక్కడ పోనీ ఏమైనా ఫుడ్ తిందామా అంటే ట్యాక్స్లు అన్నిట్లో డబల్ రేట్లు, ఇంటి దగ్గర నుంచి ఏమైనా తిందని పట్టుకొని వెళ్దామంటే అది ఇది లేదు, మరి అలాంటప్పుడు ఏం చేయాలమ్మా? నీకెలా నేను మూవీకి పంపిస్తాను, నేను పంపించలేను. ఒక ఫ్యామిలీ అలానే కాదు, పండగ పూట కూడా ఫ్యామిలీ వెళ్ళాలంటే కష్టం. ఎందుకంటే ఒక 5000 లేనిదే 5గురు వెళ్ళలేము. 5గురు వెళ్ళాలంటే దగ్గర 6-7 వేలు ఉండాలి.
ఒక మూవీకి వెళ్ళాలంటే ఆ డబ్బులతో నా మంత్ ఏదో ఒక పని అవుద్ది కదా, కుటుంబం గడిచిపోద్ది కదా, కరెంట్ బిల్లు ఇంత అన్ని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే అయిపోతుంది. అయిపోద్ది కదరా. అవును, నేనైతే పంపాను. వాళ్ళు ప్రొడ్యూసర్లు, వాళ్ళు అమ్మిన వాళ్ళు, థియేటర్ వాళ్ళు, వీళ్ళది కూడా రాంగ్ ఉంది కాబట్టి వీళ్ళు మళ్ళీ టికెట్ ప్రైస్ తో పాటు టాక్సెస్ కూడా వేస్తున్నారు. వీళ్ళు ఆలోచించాలి. సామాన్య ప్రజలు వస్తారు, వాళ్ళు కూడా మనము వాళ్ళకి కూడా బాధ కలగకూడదు. మొన్న మీ డాడీ ఉన్ను తమ్ముడు వెళ్ళారు మూవీకి, ఒక్కొక్క టికెట్ అట 300 అట. సినిమా బాగాలేదట, వాళ్ళు అక్కడ ఉండలేకపోయారు, రాలేకపోయారు. అలాగే ఎప్పుడు 9 గంటలకు ఎప్పుడు వెళ్ళారు, ఇంటికి వచ్చినప్పుడు 1 గంట అయిన సినిమా బాగాలేదు అన్నారు. డబ్బులు వేస్టే కదా. అవును, అక్కడ కొన్న పాప్కార్న్ డబుల్ రేట్లు, అవన్నీ ఎవరికి కావాలి నాన్న? ఇంట్లో తినేసి వెళ్తాం కదా, ఏదో సరదాగా ఒక డ్రింక్ కొనుక్కుంటాం, దానికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తే ఏం చేస్తాం? వాటర్ బాటిల్ కూడా కాస్ట్, వాటర్ బాటిల్ కూడా తాగడానికి నీళ్ళు కూడా డబుల్ రేట్, అయితే డబుల్ కాదు 3 రేట్లు వేస్తుంటే ఏం చేస్తాం? అవును మమ్మీ. నేనైతే థియేటర్కి పంపిను. ఇలాగే ఈజీ మనకు అలవాటు అయిపోయింది కాబట్టి. అంటే ఇప్పుడు సెల్లో వచ్చింది, అది రాంగ్ కానీ జనాలకి అది అలవాటు అయిపోయింది. నేనైతే ఎప్పుడు డౌన్లోడ్ చేయలేదు, నేను ఎప్పుడు చూడలేదు. నేను మూవీస్ చూస్తుంటాను, ఏదో మంచిగా ఉంటే చూస్తాను. అవును, అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు ఛానల్స్ లో, పండగ పూట కొన్ని మూవీస్ ఇచ్చేస్తూ ఉంటారు. అవును, అప్పుడు చూసుకోవడం బెస్ట్. ఇంకా నేను అలా చూస్తాను తప్ప థియేటర్ కి అయితే వెళ్ళను. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా దాన్ని ఏమంటారు, హాట్స్టార్ ని కొనండి, అమెజాన్ యాప్ ని కొనండి అంటారు. ప్రతిది లింక్ ఇస్తాడు, లింక్ ఇవ్వగానే అది ఆన్ చేయగానే అంత డబ్బులు కట్ అయిపోతుంది. ఎవరికి కావాలి? ఇప్పుడు డాడీ కూడా రీసెంట్ గా కొన్ని యాప్స్ పే చేశారు. అది ఎవ్రీ మంత్ కొంతమందికి తెలియకుండా ఆటో పే పెట్టేసుకుంటారు. అది ఎవ్రీ మంత్ అనవసరంగా కట్ అయిపోతుంది. ఎందుకు కట్ అయిపోతుందో మనకు తెలీదు. అదే కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి తెలియదు అనమాట. ఆటో పే ఒకటి ఉంది, దాన్ని ఆన్ చేసుకుంటే మనీ కట్ ఎవ్రీ మంత్ మన సేవింగ్స్ లో కూడా కట్ అయిపోతాయి. 2-3 యాప్లు నువ్వు కట్ చేసావు. అవును, ఆటో పే అనేది డిలీట్ చేశాను. అందులో డిలీట్ చేసావు కదా. తెలియకుండానే ఒక 4-5 months నుంచి మా డాడీ మనీ అనేది కట్ అయిపోతుంది అనమాట. తెలియకుండా కట్ అయిపోతుంది. మళ్ళీ అది ఇదే అయిపోవడం వల్ల, యాక్టివ్ లోకి రావడం వల్ల మనకి ఇంపార్టెంట్ మెసేజ్లు రాలేదు, మనకు ఫోన్ కూడా హ్యాంగ్ అయిపోవడం, రకరకాల యాడ్స్ చాలా అంటే డాడీకి తెలియకుండా ఏవేవో లింక్స్ క్లిక్ చేయడం వల్ల పనికి మాలిన యాప్స్, అది యాడ్స్ అవన్నీ రావడం వల్ల ఫోన్ కూడా చాలా హ్యాక్ అయిపోయింది డాడీది. అవన్నీ క్లియర్ చేసి మళ్ళీ డాడీకి ఇచ్చాను అనమాట. సో కొంతమందికి తెలియదు ఇలా ఉంటుందని చెప్పి. మీరు కూడా ఎవరు తెలియకుండా ఇలా లింక్స్ అనేవి క్లిక్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేస్తే చాలా అంటే చాలా ఫేస్ చేస్తారు. మీరు అనుకుంటారు ఏదో లింక్ డౌన్లోడ్ చేసేసింది, మూవీ చూసేస్తున్నామని. సో మూవీ ఒకటే మీరు చూస్తున్నారు, బట్ మీ డీటెయిల్స్ అన్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అనమాట, షేర్ చేసేస్తున్నారు. యాప్లో ఇది అవ్వాలనేసి, అంటే రీచ్ అవ్వాలి చాలా మంది, కానీ గడికి గంటకి అదే యాప్. బట్ మనం ఓన్లీ నెట్ ఒకటే వెళ్తుంది అనుకుంటున్నాము, బట్ ఎవరైతే పర్సన్ ఉన్నారో అతను లక్షల్లో సంపాదిస్తున్నారు అనమాట. సో దయచేసి మీరు ఒక లింక్ డౌన్లోడ్ చేస్తున్నారంటే మీరు ఆలోచించి డౌన్లోడ్ చేయండి, అది మీకు యూజ్ ఉందా లేదా. మూవీస్లోకి వెళ్ళి ఇలా ఐబొమ్మస్ ఇవన్నీ మీరు ఎంకరేజ్ చేయకండి. మనం ఎంకరేజ్ చేసే బట్టే ఇదంతా ఉంటుంది అనమాట.